భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములు శుభాభివందనాలు. ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పడానికి ముందుకు వచ్చాను. గతంలో కూడా ఈ విషయమై వీడియో చేశాను. అయినప్పటికీ కూడా ఈ విషయమై మీ ముందుకు నేను రావాలి, చెప్పాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. భారతదేశం చాలా గొప్ప దేశం. భారతీయులుగా ఉన్న వారందరూ కూడా చాలా గొప్పవారు. ఏ దేశంలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా భారతదేశ గొప్పతనాన్ని చాటుతూ ఉంటారు. చాలా సంతోషం. అయితే భారతదేశం విభిన్న మతాల కలయిక, విభిన్న జాతుల కలయిక, విభిన్న భాషల కలయిక, విభిన్న సంస్కృతుల కలయిక అని మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో మతం అనే మంట, మతం అనే చిచ్చు, మతం అనే రగడ, మతం అనే ఒక గొప్ప అనుకుంటూ ప్రజల మధ్య ఆ మతాన్ని రుద్ది మతంలో ఉన్నటువంటి మత్తులో హైందవ సోదరుల్ని ముఖ్యంగా ఈ భారతదేశంలో బ్రతికించడం బాధాకరమైన విషయం. ఈ మత్తులో ముంచి కొన్ని సంవత్సరాల క్రితం ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే రామ్ జన్మ భూమి అని. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి తీసుకొచ్చిన నినాదం. అది ఎంతవరకు వచ్చిందంటే చాలా గొడవలు, అల్లర్లు, ప్రాణాలు పోవడం, కోర్టు తీర్పులు, తదుపరి రామ మందిర నిర్మాణం వరకు మనం చూసుకుంటే ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎన్నో గొడవలు జరిగాయి, ఎంతో మంది హట్ అయ్యారు, ఎన్నో ప్రాణాలు పోయాయి. ఎంతో బాధాకరమైనటువంటి విషయాలు కొంతమంది జీవితంలో జరిగాయి ఈ యొక్క రామ మందిర నిర్మాణం వరకు కూడా. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే రామ మందిర నిర్మాణం కోసం కోట్ల రూపాయలు డొనేషన్స్ మన భారతదేశం నుంచి, ప్రపంచ దేశం నుంచి తీసుకున్నారు. బంగారు రూపకంగా, వెండి రూపకంగా, కానుకల రూపకంగా, డబ్బుల రూపకంగా. వీటన్నిటిని కూడా సవ్యంగా పోనీ ఏమైనా గుడికి వాడారా అంటే లేదు అని ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ వచ్చి వేల కోట్లు అంటే ఇంకా ఎక్కువే, బయటికి చెప్పట్లేదు. కానీ ఇవన్నీ కూడా ఏం చేశారంటే పెద్ద స్కామ్ చేశారు, మోసం చేశారు. వారి యొక్క విరాళాలతో ఏం చేశారంటే, నేను చెప్తే బాగోదు కానీ ఏం చేశారో ఒకసారి మనం చెప్పే ముందు నేను ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. ఎందుకు నీకు ఈ వీడియో చేయవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే చర్చిలు ఏవైతే ఉన్నాయో ఒక క్రైస్తవులుగా చర్చిల్లో వారి ప్రార్థనలు వారు చేసుకుంటారు. క్రైస్తవులుగా సమాజంలోకి వెళ్లి యేసుక్రీస్తు గొప్పతనం చెప్పడానికి, మత స్వేచ్ఛతో చెప్పడానికి, మత స్వేచ్ఛనిచ్చిన ఈ భారతదేశంలో చెప్పడానికి కొంతమంది వెళ్లి పాంప్లెట్లు పంచడము, సువార్త చెప్పడము చేస్తే వారి మీద తిరగబడి బొట్లు పెట్టి జై శ్రీరామ్ అనే బ్యాచ్లు వీళ్ళందరినీ కూడా తయారు చేసే సంస్థ ఆర్ఎస్ఎస్, ఇందులో డౌట్ లేదు. అలా తయారు చేసి మా దేశం మా ధర్మం అని జనాల్ని ఎర్రోళ్ళు చేసి మతం మత్తులో ముంచేస్తే వాళ్ళు వెళ్ళి చర్చిల మీద పడి అమాయకులే వాళ్ళందరూ. పాపం వాళ్ళని వెనకాల రెచ్చగొట్టిన దొంగలు గాని వీళ్ళందరూ అమాయకులే. వాళ్ళు వెళ్లి చర్చిల మీద పడి భయంకరంగా వారిని తిట్టి, లేదంటే పాస్టర్లు కొట్టి, అలాగే సువార్తలు ఆపి సువార్థికుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఆ వీడియోస్ కొన్ని ప్రీవియస్ గా జరిగినవి కొన్ని వీడియోస్ చూపిస్తాను, చూడండి. Imagine celebrating Easter, worshipping joyfully, when suddenly a mob bursts in. This was the reality for a church in Gujarat, India. During their Easter celebration, over 24 extremists stormed the hall, brandishing weapons and shouting Jai Sri Ram, a Hindu nationalist slogan meaning Hail Lord Ram. They accused the congregation of forced conversions and demanded Hindus leave. Despite the threats and chaos, the Christians remained remarkably calm. As the pastor shared, "Our people were stunned by the disruption of the Easter service, but they were cool and calm without reacting." Police eventually persuaded the mob to leave, but took no action against them. Once the mob left, the congregation courageously continued their disrupted Easter service, determined to finish their worship together. But days later, the infuriated mob threatened the church's landlord, forcing the congregation out of the building they'd rented for 12 years. చూసారు కదా. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు సరే, పరాయి మతంలో ఉన్నటువంటి డొల్లల్లో, లోపాల్లో ఎత్తి చూపాలని, లేదంటే వారి ధర్మం మీద దాడి చేయాలని యేసుక్రీస్తుని వ్యతిరేకంగా మాట్లాడి అవమానించే పరిస్థితులు ఎన్నో మనం చూసాం. ఇవన్నీ కూడా వారి పైశాచిక ఆనందానికి పరాకాష్ట అని మనందరికీ తెలుసు. మరి దాన్ని మనం కొంత పక్కన పెడితే ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏంటంటే మరి చర్చిల మీద పడి గొడవ చేశారు, సువార్తలు ఆపారు, పరమతం మీద దాడి చేశారు. ఇదంతా ఎందుకంటే మా దేశం కోసం, మా ధర్మం కోసం అన్నారు. మంచిది. మరి మీ మతం కోసం అని అనుకుందాం పోనీ. మరి ఇవన్నీ కూడా మీరు ఇంత బాగా అవతల వాళ్ళ మీద చేస్తూ ఉన్నప్పుడు, అవతల మతం మీద పడి ఏడుస్తూ ఉన్నప్పుడు, అవతల మతాన్ని మీరు ఇంత నిలదీస్తూ ఉన్నప్పుడు, అవతల మతానికి లేదా ఆ యొక్క యేసుక్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని మీద మీరు చేస్తున్న ఈ భయంకరమైనటువంటి దాళ్లు, దమనకాండలు ఇవన్నీ దేనికోసం అంటే మరలా దేశం కోసం, ధర్మం కోసం, మతం కోసం, లేకపోతే ఒక సంస్థ కోసం, రాజకీయం కోసం ఇవన్నీ
చేస్తున్నారు, బానే ఉంది. మీ ఇంటికి వచ్చింది సమస్య, మీ ధర్మానికి వచ్చింది సమస్య, మీ మతానికి వచ్చింది సమస్య. మరి ఇప్పుడు దీన్ని ఎలా మీరు తిప్పికొడతారు? ఎవరైతే ధర్మరక్షకులు అని చెప్తున్నారో సోషల్ మీడియాలో గానీ ఆన్లైన్ ఆఫ్లైన్ లో బెగ్గింగ్ చేస్తూ ఆన్లైన్ లో ఒక విధంగా దోచుకుంటారు, ఇప్పుడు ఆఫ్లైన్ లో గుడి పేరు చెప్పుకొని దోచుకున్న దొంగలు ఎంతమంది అంటే ఏ జై శ్రీరామ్ అని జైలు కొట్టారు, ఏ రాముడు కోసం మేము ఇదంతా చేస్తా ఉన్న రామ్ జన్మభూమి రాముడు పుట్టిన దేశం అని ఎన్ని మాట్లాడినారో చివరికి రాముడికే ద్రోహం చేశారు, ఆ రాముడిదే దోచేశారు, ఆ రాముడినే అన్యాయం చేశారు, ఆ రాముడినే సైలెన్స్ గా మరి ఏం చేశారంటే రామా నువ్వు అలా ఉండు, మేము చేసింది మేము చేస్తావు, నువ్వు రామా అయితే మాది పెద్ద డ్రామా అని ఏం చేశారంటే రాముడి పేరు చెప్పి డ్రామాలు ఆడి మొత్తానికి దోచేశారండి. గుళ్ళే దోచేశారు, గుళ్ళు ఆర్ణం భక్తులు విరాళాలు దోచేశారు, కానుకలు దోచేశారు, బంగారం వెండి మొత్తం భారతదేశంలో ఎవరైతే మా ధర్మం మా మతం అని అన్నారో వారి మనోభావాలు అంతటిని దెబ్బతీసి యూపీలో ఏం చేశారంటే రాముడి పేరంటే దోపిడీ. మరి యూపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా యోగి గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తారంటే బుల్డోజర్, ఎవడైతే తప్పు చేసినా బుల్డోజర్ ఇంటికి వెళ్ళిపోతుంది, వాళ్ళు మొత్తం అంతా ఆ ఇంటిని కొట్టేస్తారు, ఆయన యొక్క ప్రభుత్వం మాదంతా బుల్డోజర్ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఇప్పుడు నేను కాదు ఒక పెద్ద ఆయన ఒక ప్రశ్న వేసాడండి, ఏమన్నాడు చూడండి. ఆయన హిందువు, సాక్షాత్ హిందువే, హిందువుల్లోనే మంట వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఊరకే చేయట్లేదు, వీడియో హిందువుల్లో చైతన్యం వచ్చింది, చలనం వచ్చింది. అవతల మతాల మీద పడే అడ్డం కాదురా, మన మతాన్ని అడ్డు పెట్టుకొని మీరు దోచుకున్న పెద్ద దొంగలు రా అని ఈ పెద్ద ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. నేను అడుగుతున్నా, ఉత్తరప్రదేశ్ లో ఏ దుర్మార్గం జరిగినా రాత్రికి బుల్డోజర్ వస్తుంది కదా, మరి ఈ రాముడి పైసలు దొబ్బేసిన వాళ్ళ దగ్గర ఇంట్లో విల్లాల దగ్గరికి బుల్డోజర్ ఎందుకు రాలేదు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సిట్ విచారణ మీ అందరికీ తెలుసు, సిట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ చేస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ఎట్లా తలుచుకుంటే అట్లనే సిట్ రిపోర్ట్ ఉంటుంది, కానీ దీనివల్ల ఎటువంటి లాభం లేదు. అందుకని దీనికి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా దీన్ని విచారణ చేయించడం, సిబిఐ ఎంక్వైరీ చేయడం, ఇట్లాంటివి చేయాలని చెప్పి కూడా అన్నారు కదా. యోగి ప్రభుత్వం కోసం చక్కగా ప్రశ్నిస్తూ ఏం బాబు ఎవడైనా ఏం చేస్తే బుల్డోజర్ తీసుకెళ్ళిపోయి కొట్టేస్తావు కదా, మరి ఇప్పుడు దొంగలందరూ వచ్చారు, వాళ్ళ సంగతి ఏంటి? సిట్ వేసారు, బాగానే ఉంది, సిట్లో ఏం నిజాలు రావు, ఎందుకంటే సిట్ మీ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి జరిగింది పెద్ద గొయ్యి అయిపోయింది, అఖాతం అయిపోయింది గొయ్య. మీరు పైన పూడుస్తానంటే కుదరదు, చేయడానికి ఏవో మీరు మరి ఆ గొయ్యిని పూడ్చడానికి ఏవో మీరు ఏమైనా మరి ప్లానింగ్ చేస్తున్నారేమో, కుదరదని ఆయన చెప్పకనే చెప్పేశాడు. ఇక రెండో విషయాన్ని మాట్లాడుకుంటే ఏ జై శ్రీరామ్ అని అంటున్నారు వాళ్ళే భూములు దోచేస్తున్నారు, దొంగలుగా ఉన్నారని మరొక హిందూ ఏమన్నాడో ఆ విషయాన్ని చూడండి. ఎవడైతే జై శ్రీరామ్ అని వదులుతున్నాడో, ఎవడైతే గోమాత జై గోమాత అని వదులుతున్నాడో వాడే కప్పుల పెట్టిండు. గోచర భూములు, అటవీ భూములు, ఈ భూములు, ఆ భూములు లేదు, బంజర భూములు, పోరంబోక భూములు, ఏ భూములు లేకుండా అయిపోయినాయి ఇప్పుడు. చూశారు కదా. ఇక మూడోదిగా ఈటీవీలో వచ్చిన న్యూస్ అండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సిట్టు లో బయటపడ్డ నిజాలు ఏంటంటే అని మాట్లాడుతూ, సిట్లో బయటపడ్డ నిజాలు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ముందు 40 రోజుల్లో 70 సార్లు దొంగతనం చేశారట. 40 రోజుల్లో ఏం చేశారట? 70 సార్లు దొంగతనం చేశారట. మరి అలా దొంగతనం చేసిన విషయాన్ని బయటపెట్టిన ఒక మీడియా తదుపరి 9 టీవీలో ఏం చెప్పారో తెలుసా? 9 టీవీలో ఏం చెప్పారంటే ఇదిగో ఈ డబ్బులతో ఏం చేశారంటే వడ్డీ వ్యాపారం చేసి దాన్ని ఏం చేశారంటే ఇక షేర్ మార్కెట్లో పెట్టారట. డబ్బులు 70 సార్లు దొంగతనం చేసామని ఒక న్యూస్, షేర్ మార్కెట్లో పెట్టారు ఈ డబ్బులని, విస్తుపోయి నివ్వెరపోయి అబ్బురపోయి లేకపోతే అద్భుతంగా షాక్ అయ్యే న్యూస్ అన్నమాట. ఇది కూడా ఒకసారి వినండి. అయోధ్య విరాళాల స్కామ్ లో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. సిట్ అధికారుల విచారణలో నిందితులు తమ పాపాలను ఒప్పేసుకుంటున్నారు. రామ మందిరంలోనే విచ్చలవిడిగా నడిపించిన స్కామ్ అసలు రంగం బయటపడుతోంది. విరాళాల సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేశారు నిందితులు. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. బంధువులు, స్నేహితుల ఖాతాల ద్వారా నిధులు తరలించారు. నిందితుల ఇళ్లలో సిట్ విస్తృత సోదాలు చేసి నగదు, బంగారం, కారు స్వాధీనం చేసుకుంది. 30 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు అధికారులు. అయోధ్యలో భూమి కొనుగోలు చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. 3 ట్రస్టీల డిజిటల్ ఐడీలు రద్దు చేశారు. వీఐపీ దర్శన పాసుల వ్యవహారం పైన దర్యాప్తు కొనసాగుతోంది. విన్నారు కదా. మీరు దేనికి పంపారండి అమాయక హైందూ సోదరులారా? ఎప్పుడు చూసినా పాస్టర్ల మీద పడేడుస్తూ వాళ్ళకి దశంభాగం ఇస్తారు, దశంభాగాలు అంటారు. సిగ్గుండాలి కదా ఎవరికైనా. దశంభాగం ఇస్తే చర్చిలో ఖర్చు పెడతారు, మరి దేవుని పరిచర్యకి ఖర్చు పెడతారు. గుణ్ణి దోచేసి లేదంటే ఆ మొత్తం దేశాన్ని ఇతర దేశాల నుంచి వచ్చిన కానుకల్ని దోచేసి ఎంత దౌర్భాగ్య దరిద్ర నికృష్ట నీచ పనులు పాస్టర్స్ చేయలేదు కదా. చేశారా? చేయలేదు కదా ఏ పాస్టర్. మరి అక్కడ ఉన్నటువంటి ఎవడైతే ఉన్నాడో ముసుకేసుకొని దొంగలుగా ఉన్న గుళ్ళనే దోచేస్తున్న వాళ్ళ సంగతి మాట్లాడరేరా బాబు. ధర్మ
ధర్మరక్షకులు, వాళ్ళ గురించి మాట్లాడండి. చెప్పులతో ఆన్లైన్ లో ఒక మాట అన్నాడని లైవ్ జరుగుతూ ఉన్నప్పుడు లైవ్ లోనే చెప్పుతో మరి రమణ గారిని కొట్టారు కదా ఎవరో బీజేపీ నాయకుడు. ముందెళ్ళి వీళ్ళు కొట్టండి, దాన్ని తన్నండి. వెళ్ళి చేత కదా భయమా? మీ వాళ్ళని దాచేస్తారా? ఎదుటోడి మీద పడి ఏడ్చేస్తారా? ఎదుటోడి మీద పడిపోయి అచ్చోసిన ఆంబోతుల్లాగా వచ్చి మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీ మతానికి మా మతానికి సంబంధం లేదు, మేము దేశం కోసం ధర్మం కోసం జై శ్రీరామ్ అనుకుని డ్రామాలు ఆడుతున్న రాముడి పేరట డ్రామాలు ఆడుతున్న సన్నాసులందరూ నోరు ముయ్యండి, సిగ్గుండాలి మీకు, నోరు ముయ్యండి. ఈ ధర్మాన్ని బాగు చేసుకోండి, వెళ్ళండి, రాముడికి న్యాయం చేయండి, ఆ యొక్క గుడికి న్యాయం చేయండి. పెద్ద ఆయన ఉన్నారు బీజేపీ మరి ప్రధాని గారు. ఏం సార్ పెద్ద ఆయన గారు, మీకు ఇవన్నీ పట్టవా? మాట్లాడుతుంటే తిరిగేస్తారు సైలెంట్ గా. మీ మాటల్లో మీరు అవతలోడికి ఏదో చక్కగా మాట్లాడతారండి మోదీ గారు. నిజంగా మరి చక్కగా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి డ్రామా చేసేవారు లేకపోతే సినీ యాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు ఎవరూ సరిపోరు ఆయన దగ్గర. అంత సూపర్ గా మాట్లాడుతుంటారు. నేను అందుకే నాకు ఇష్టం అండి మోదీ గారు, మీరు చాలా ఇష్టం. ఎందుకంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, జరిగినవి ఏవి తెలియనట్టుగా ఎంత చక్కగా మీ పాత్రని మీరు ద్విపాత్ర లేకపోతే అన్ని పాత్రలు కలిపి మీరు చక్కగా ఈ పాత్రను మీరు పోషించుకుంటూ ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలు గడిపారు ఈ భారతదేశంలో. 10 సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ పాత్రలు మీరు పోషిస్తూ నడపడం అంటే అది మీ ఒక్కరి వల్ల అయిందండి. మరి దీని మీద ఏంటి న్యాయం చేస్తారు చెప్పండి? ఆ ఓపెనింగ్ సినిమా తారలు తెచ్చారు, రిలయన్స్ అధినేతలు తెచ్చారు, వ్యాపార దిగ్గజాలు తెచ్చారు. ఎక్కడండి ఈ రాముడి యొక్క గుడిని ఓపెన్ చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి నాయకులు, సినిమా స్టార్స్, వ్యాపార దిగ్గజాలు అందరూ వచ్చారు. మరి వీళ్ళందరూ ఏం మాట్లాడరు ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మీద? మీకు ఎవరికి పట్టదా? ఆ రోజు మా పౌరుషం, మా రోషం, మా గర్వం అన్నారు కదా గుడి ఓపెన్ అయినప్పుడు. గుడిని డొల్ల చేశారు, దోచేశారు. ఇప్పుడు ఎవడు మాట్లాడితే క్రైస్తవుల మీద పనా, మైనారిటీస్ మీద మా పనా? ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడరా? ఏం మాట్లాడలేదు అసలు మీరు. దాన్ని తప్పని చెప్పండి, వెళ్ళి వాళ్ళు తన్నండి. వెళ్ళి మాట్లాడుతుంటే నా సనాతిని అన్నారు కదా, వాళ్ళు వెళ్ళండి సార్, వాళ్ళు చెప్పండి. వాళ్ళకి మీ ధర్మంలోనే అన్యాయం జరిగింది, వెళ్ళండి, నెగ్గు తేల్చండి. మరి మీరు వెళ్ళి ఏదో చెయ్యండి. మరి నాయకులందరూ మా హైందవ సోదరులు చాలా బాధల్లో ఉన్నారు, ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజమండి హైందవ సోదరులు, ఇదే ధర్మం పేరట దోపిడీ. దీన్ని ధర్మం పేరట దోపిడీ అంటారు. మతం మత్తులోని దగ, దీన్ని దగ అంటారు. మిమ్మల్ని మాయ చేయడం అంటారు. ఈ మాయ నుంచి, ఈ ఉచ్చుల్లోంచి అమాయక హైందవ సోదరులరా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు ఎప్పుడు హైందవ సోదరులు అంటే నాకు ఎప్పుడూ ఇష్టం. ఎందుకో తెలుసా? మిమ్మల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. అందుకే మీకోసమే మిమ్మల్ని, మీ మనోనేత్రాలు వెలిగించాలి, మీకు నిజాలు చెప్పాలని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మిమ్మల్ని ఏదో మతం మార్చేయాలనో, మిమ్మల్ని ఏదో మభ్య పెట్టాలని నేను వీడియోస్ చేయను, కానీ నిజాలు ఏంటో తెలుసుకోమని నేను వీడియోస్ చేస్తాను. ఇలాంటి వాటిల్లోంచి, ఇలాంటి ఉచ్చుల్లోంచి నేను బయటకు వచ్చి యేసుక్రీస్తుని నమ్మి అంగీకరించి ఈరోజు నిజాలు చెప్పగలుగుతున్నాను. నేను వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు అన్యాయస్తులు, వీళ్ళు మతం పేరట దగా చేస్తున్నవారు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, నిజమేంటో తెలుసుకోండి. దేవుడి చిత్తం అయితే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించిన గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.